రైట్ గా డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల కేసులో హైకోర్టు ఉరిశిక్ష విధించింది. జంట పేలుల కేసులో 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఇక ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ పరారీలో ఉండగా మిగిలిన అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఖాస్, మహమ్మద్ తహసీన్ అఖ్తర్ అలియాస్ హసన్, మహమ్మద్ అక్బర్ సిద్దిపా అలియాస్ యాసిన్ బక్తల్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మన్ తుండే 5 ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల కేసులో హైకోర్టు ఉరిశిక్ష విధించింది. జంట పేలుల కేసులో 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఇక ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ పరారీలో ఉండగా మిగిలిన అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఖాస్, మహమ్మద్ తహసీన్ అఖ్తర్ అలియాస్ హసన్, మహమ్మద్ అహ్మద్ సిద్దిపా అలియాస్ యాసిన్ బత్కల్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మన్ తుండే 5 ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. 5 నిందితులకు దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల కేసులో ఉరిశిక్ష విధించినట్లుగా తెలుస్తుంది. ఎన్ఐఏ కోర్టు తాజా అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని చెప్పుకోవాలి. 2013 ఫిబ్రవరి 21 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం విడిపోక ముందు జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ 2 బాంబ్ బ్లాస్ట్లు జరిగిన దిల్సుఖ్ నగర్ సమీపంలో ఒక థియేటర్ దగ్గర ఒకటి ఇంకొక ప్రాంతంలో అంటే దగ్గర సమీప ప్రాంతంలోనే 2 ఆల్మోస్ట్ అరగంట వ్యవధిలో 2 బాంబ్ బ్లాస్టులు జరగడం ఎంత సంచలనం సృష్టించిందో మనందరూ తెలిసిందే. ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలిక్కి పడింది. ఆ బాంబ్ బ్లాస్ట్ లో 10 సంఖ్యలో మనుషులు కూడా చనిపోయారు. మనం చూసాం ఎంత దారుణంగా ఆ బాంబ్ బ్లాస్ట్ తీవ్రతకి ఆ బాడీస్ మొత్తం కూడా ఛిద్రమైపోయి గుర్తుపట్టలేని విధంగా తయారయ్యి ఎంత మాంసం ముద్దలా తయారైన పరిస్థితి కూడా మనం చూసాం. అది ఇప్పటికీ తలుచుకుంటే ఒక భయానక వాతావరణం తెలుస్తుంటుంది. సో అటువంటి కేసులో అంత సంచలనం సృష్టించిన కేసులో హైకోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. 5 ఎవరైతే ఉన్నారో అఖ్తర్ కావచ్చు, రెహమాన్, అదేవిధంగా తహసీన్ అఖ్తర్, అదేవిధంగా బక్తల్, అజాబ్ కు అందరికీ 5 కూడా ఉరిశిక్ష విధిస్తూ ఉరిశిక్షే సరైంది, ఇటువంటి నిందితులకు మనుషుల ప్రాణాలను తీసేటువంటి వ్యక్తులకి జీవించే హక్కు లేదు, ఉరే సరైంది అని అంటూ గతంలో ఏదైతే ఒక తీర్పు 2016 డిసెంబర్ ఎన్ఐఏ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో, జనరల్గా ఇది తీవ్రవాదం సంబంధించినటువంటి పోటో యాక్ట్ సంబంధించిన కేసు కాబట్టి ఎన్ఐఏ డీల్ చేస్తుంటుంది. సో ఎన్ఐఏ కోర్టు ఆల్రెడీ 2016 డిసెంబర్ లో వీళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించడం జరిగింది. సో దానికి సంబంధించిన కేసు దాన్ని సవాల్ చేస్తూ నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళటం, ఆ కేసు సంబంధించి ఇన్వెస్టిగేట్ జరుగుతూ 2016 డిసెంబర్ తర్వాత ఆ రోజు డిసెంబర్ లో వచ్చినటువంటి తీర్పు తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 7 సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేషన్ ఇది హైదరాబాద్ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. సో ఓవరాల్ గా పలు దఫాలుగా అంటే ఆ వాదనలు విన్న తర్వాత ఆ వాయిదాలు పడుతూ వచ్చి ఫైనల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ సారాంశం ఎవరైతే ఆ రోజు 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లో 2 బాంబ్ బ్లాస్టులకు పాల్పడ్డారో టిఫిన్ బాక్సులు తీసుకెళ్లి ముందు జాగ్రత్తగానే అంటే ముందు పక్కా ప్లాన్ తోనే ఎక్కడైతే వాళ్ళు లొకేట్ చేసుకున్నారో ఆ లొకేషన్ కి వెళ్ళి ఆ సైకిల్ మీద ఆ బాంబు తీసుకెళ్లి పెట్టి పార్క్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి గంటల్లో అది పెద్ద బ్లాస్ట్ గా మారిపోయి పెద్ద సంఖ్యలో మనుషులు చనిపోవడం మనం చూసాం. సో ఆ కేసులో ఈ విధంగా ఇంత దారుణంగా హత్యాకాండకు పాల్పడినటువంటి 5 కూడా
బతకడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి జీవించే హక్కు లేదు, ఒక మనిషి ప్రాణం తీసేటువంటి హక్కు కానీ అర్హత కానీ ఎవరికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తులు 5 ఎవరైతే ఉన్నారో, అంటే సాక్ష్యాలతో సహా ప్రూఫ్లు, సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విచారించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ సాక్ష్యాలు ఇవన్నీ కూడా మొత్తం కొలాబరేటెడ్ గా వాళ్ళందరికీ కోర్టుకు సమర్పించడం కానీ, ఇన్నాళ్ళ పాటు దాదాపు 6-7 సంవత్సరాలుగా ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు యొక్క సారాంశం మొత్తాన్ని కూడా కోర్టు ముందు పెట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్ నిజానికి తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు వెలువరించింది. అఖ్తర్, రెహమాన్, తహసీన్ అఖ్తర్, బక్తల్, అజహబ్ కు అందరికి కూడా 5 కూడా ఉరిశిక్ష విధిస్తూ, అంటే ఏదైతే ఎన్ఐఏ కోర్టు గతంలో శిక్ష ఖరారు చేసిందో ఉరి శిక్ష, అదే సరే అంటూ ఈ రోజు జడ్జిమెంట్ కూడా అదే సారాంశాన్ని ఇవ్వడం జరిగింది. సో బక్తల్ అనే వ్యక్తి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కాబట్టి మిగతా నలుగురు కూడా అందరూ కూడా అక్కడే ఉన్నారు, అంటే ఎక్కువ పోలీస్ సెంటర్లో ఉన్నారు కాబట్టి, జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉరిశిక్ష విధించడం జరిగింది. సో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాత్రం నిజంగా అందరిలోనూ కొంత, అంటే మేబీ జస్టిస్ డిలేడ్ అవ్వచ్చు కానీ బట్ డినైడ్ కాలేదు అనే ఒక కాన్సెప్ట్ అయితే, ఒక భావన అయితే జనంలో కలుగుతుంది. అఫ్ కోర్స్ ఇంత దారుణమైన హత్యాకాండకు పాల్పడిన వ్యక్తులు ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ పేరుతో వారు ఉంచడమే తప్పు అనే వాదన బలంగా ఉన్నప్పటికీ కూడా, బట్ మన ఇండియన్ జ్యుడిషియరీ ప్రాసెస్ అనేది కొంత డిలేడ్ గా, కొంత పక్కా ప్లాన్ తో, లేదంటే పక్కా అంటే సాక్ష్యాధారాల మీద, అదేవిధంగా దర్యాప్తు మీద బేసే ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఆ ప్రాసెస్ అనేది అవ్వదు. కాబట్టి సో ఇంత టైం తీసుకుంది. 2013 ఫిబ్రవరి 21 బాంబ్ బ్లాస్ట్ జరిగి ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అటు ఇటుగా తర్వాత మనకి దీనికి సంబంధించినటువంటి తీర్పు జడ్జిమెంట్ రావటం, గతంలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సరిచేస్తూ, అంటే అదే కరెక్ట్ అంటూ దాన్ని మద్దతు ఇస్తూ, అంటే ఆ తీర్పే సరైంది అని అంటూ హైకోర్టు జడ్జిమెంట్ కూడా 5 ఉరిశిక్ష విధించడం అనేది మాత్రం కొంత ఆనందించదగ్గ పరిణామంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా విక్టిమ్స్ ఉన్నారు, ఎవరైతే ఆ బ్లాస్ట్ లో గాయపడి ఇప్పటికి కూడా కొంత అంటే కొన్ని కాళ్ళు అవయవాలు పోగొట్టుకొని, కొంత మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి, దాని ఎఫెక్ట్, బాంబ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పటికి కూడా కొంతమంది జీవిస్తూ ఉన్నారు. ఎలాగైతే మనకి గూగుల్ బ్లాస్ట్, అదేవిధంగా లుంబినిపట్ బ్లాస్ట్ ఎలాగైతే జరిగాయో, అప్పుడు ఆ టైంలో విక్టిమ్స్ ఏ విధంగా అయితే ఇప్పటికీ బాధితులుగా ఉన్నారో, సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా దిశ జంట బాంబులు పేలులో కూడా అటువంటి పరిస్థితి, అలాంటి విక్టిమ్స్ ఇప్పటికి కూడా క్యూర్ అవ్వక దాని ఎఫెక్ట్ తో బాధపడుతున్న పరిస్థితి కానీ, సో అంత దారుణంగా ఒక మత ఛాందస్వాదంతో, మతం అనే ఒక పిచ్చితో ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఒక లక్ష్యంతో కొంతమంది ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు పడినటువంటి పన్నాగంలో భాగంగా ఆ రోజు 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ సమీపంలోని కోనార్క్ థియేటర్ సమీపంలో, అదేవిధంగా బస్ స్టాప్ సమీపంలో 2 బాంబ్ బ్లాస్టులు పేలటం, అంతమంది చనిపోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ కేసు ఏదైతే దర్యాప్తు ప్రాసెస్ కావచ్చు, లేదంటేనేమో దర్యాప్తు బృందం చేసినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి విచారణ కావచ్చు, ఈ సారాంశం మొత్తం కూడా కోర్టుకి నిర్ధారణ అయిన తర్వాత, కోర్టుకి సమర్పించిన తర్వాత, వాదనలు పూర్తిగా విన్న తర్వాత ఖచ్చితంగా వీళ్ళే ఈ దారుణంగా పాల్పడాలని ఒక నిర్ణయానికి వచ్చి గతంలో ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ ఈ రోజు హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణి, అయితే వెంకట చెప్పండి, ఈ తీర్పుకి సంబంధించి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఆబ్వియస్ గా ఒక కామ్ గా, కంపోజ్డ్ గా ఉన్నటువంటి సొసైటీని నాశనం చేసే కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే సమాజం హర్షించదు. సో ఆ రోజు జరిగినటువంటి మారణకాండ, ఆఫ్ కోర్స్ ఇక్కడ లోకల్ గా ఏదన్నా అంతర్యుద్ధం, అంటే అంతర్యుద్ధం నక్సల్స్ వర్సెస్ పోలీసులు అనేది ఒక కాన్సెప్ట్ అయితే, బట్ ఇది దేశానికి ముప్పొంగున్నటువంటి ఇది కాబట్టి, తీవ్రవాదం కాబట్టి దీన్ని ఎవరు కూడా హర్షించరు. ఆబ్వియస్ గా ఈ తీర్పుని మాత్రం గ్రాండ్ గా వెల్కమ్ చేస్తూ, ఇంకా ముందుగానే జరిగితే బాగుండేది, ఇంకా ముందుగానే జడ్జిమెంట్ ఇచ్చుంటే బాగుండేది అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. అయినప్పుడు కూడా జస్టిస్ డిలేడ్ అయినప్పుడు కూడా డినైడ్ అయితే కాలేదు. సో ఆ తీర్పు సరైంది అంటూ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం కూడా కొంత వెల్కమ్ చేస్తున్నారు ప్రతి, అంటే ఎవరైతే, సో విక్టిమ్స్ వాదన, విక్టిమ్స్ వారి వర్షన్ వేరుగా ఉంటది. తమకి గతిపడిచినటువంటి తమ వారిని, తమ దగ్గర వాళ్ళని ఏదో సరదా కోసం బయటకు వచ్చి అక్కడ ఏదో తింటుండగా, లేదంటే ఏదో చూడటానికి వచ్చినటువంటి తమ వారిని ఈ మత ఛాందస్వాదులు, మతం పేరుతో పెట్టినటువంటి ఈ ఉగ్రవాదులు ఏదైతే చేశారో, వాళ్ళు అప్పటికప్పుడే చావాలి అని బలంగా వాళ్ళు అప్పుడు కోరుకున్నప్పుడు కూడా మన జ్యుడిషియల్ సిస్టమ్ అంత ఫాస్ట్ గా ఉండదు కాబట్టి, దానికి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ఉంది కాబట్టి మేబీ ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు కూడా ఉరిశిక్ష ఖరారు చేయడం అనేది మాత్రం కొంచెం వెల్కమ్ దగ్గర పరిమాణం కాబట్టి, ఆబ్వియస్లీ గా ఎవరైతే విక్టిమ్స్ కావచ్చు, లేదంటే జనాలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, ఇది జస్ట్ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కో లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి విషయం కాదు కాబట్టి, దేశ భద్రతకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, తీవ్రవాదుల యొక్క పనిన కుట్రలో భాగం కాబట్టి దేశం మొత్తం కూడా ఈ తీర్పుని వెల్కమ్ చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. బ్రహ్మణి,
వెంకటేష్ చెప్పండి, అలాగే ఉరిశిక్షకు సంబంధించి అంటే ఉరిశిక్ష నిందితులకు ఎప్పుడు వేయవద్దున్నట్లు ఎప్పుడు వేస్తున్నారు అన్నట్లు కూడా వివరాలు ఏమైనా తెలిసాయంటారా? దానికి సంబంధించి మేబీ అంటే ఇంటర్నల్ మొత్తం కూడా ఆ జడ్జిమెంట్ ప్రాసెస్ మొత్తం లేదంటే ఆ తీర్పు కాపీ వచ్చిన తర్వాత మేబీ ఆ తీర్పు కాపీలో మెన్షన్ చేసే అవకాశం ఉండొచ్చు. బట్ తీర్పు కాపీ పూర్తిగా ఫుల్ గా వచ్చిన తర్వాత ఆ డేట్ అనేది చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డేట్ అయితే ఇప్పటికైతే మేబీ తీర్పు కాపీలో మెన్షన్ చేసినప్పుడు కూడా అది ఇంకా బయటికి రాలేదు. కాబట్టి అప్పటి వరకు కొంత సస్పెన్స్ గానే ఉంటుంది. ఎప్పుడు తీస్తారు ఎప్పుడు ఉరి తీస్తారు అనేది. ఇప్పుడు నిర్భయ కేసు ఘటన కూడా అప్పుడు అంత సంచలనం సృష్టించిందో కూడా పలానా ఆ జడ్జి ఉరిశిక్ష విధించిన తర్వాత ఆ కాపీ పలానా తారీఖు ఉరి అనేది చెప్పలేదు. కాబట్టి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వన్ డే ఆ డెసిషన్ తీసుకొని అమలు పరచడం జరిగింది. సో సేమ్ ఇదే కేసులో ఇక్కడ కూడా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారు, ఈ ఐదుగురు ఒకరు పరారీలో ఉన్నారు. కాబట్టి మిగతా నలుగురు ఎవరైతే పోలీస్ అండర్లో ఉన్నారో వాళ్ళ నలుగురికి ఖచ్చితంగా ఒక జైలు ప్రాసెస్ ప్రకారం ఏదైతే కోర్టు తీర్పు కాపీని ఆధారంగా ఆ జైలు అధికారులు అమలు పరిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.